ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయశ్వే వంట ఛానల్. నేను పెద్ద కంద చిన్నపచ్చ చేతకి ఈ కందపచ్చ చాలా చాలా బాగుంటుంది. ఈ కందపచ్చ ఎలా చేస్తున్నా మీకు చూసి ఇలానే చేసుకోండి. కందపచ్చ అన్నంలో కలకలాల్స భలే బాగుంటుంది. కంద చక్కెర ఎప్పుడు చూపిస్తా. మా మామ చక్కెర ఇస్తుంది, అక్క వస్తుంది. ఇది కూడా కంద కేజీ అమ్మ మా 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 ఇంటికాడ వచ్చింది. ఇది మా మామ కంద చక్కెర వేస్తుంది. కన్నం చక్కెర తీసుకోవాలి. మా మామ కంద చక్కెర తీసేసింది. కొద్దిగా ఫేస్ తీసేస్తుంది. విధంగా స్పూన్తో చక్కెర తీసుకోవాలి. ముడుగా ఫేస్ చూడండి ఎలా ఉంటుంది. ఇది ముడుకంతో పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఏమో విధంగా కన మొక్కలు కోసుకోవాలి. నిమ్మగంట చింతపండు ఉడకబెట్టుకుంటున్నా. ఈ కనపడుతుంది చింతపండు ఉడకబెట్టాలి. ఫస్ట్ ఉడకబెట్టేసుకొని ఒక్కోలి, లేకపోతే బాగోడు. కోసం అయిపోయించుకోండి. ఎలా కోసింది మామ. కందపచ్చడి కంచె పెట్టుకొని నూనె వేసుకొని ఎనిమిదిగా వేయించుకున్నాం. కంచె పెట్టేసుకున్నా. నూనె పోసేసుకున్నా. నూనె ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేయించుకున్నాం. అయితే ఎండుమిరపకాయలు ఈ విధంగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఏమైనా తీసేసుకున్నా. అందుకే తీసేసుకుంటున్నా. పచ్చడి ఒక్కున్నాం. ఈ పచ్చడి తోటలోకి వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు కాలుతున్నా కింద పెట్టేసేద్దాం. కందపచ్చి కాదు, పడద్దాలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కంద కంద పడద్దు. అలాగే వెళ్ళిపోయాలి వేసుకోవాలి. ఫ్రెండ్స్, తెచ్చుకోవాలా. ఎగురు పచ్చడిలోకి ఎండుమిరపకాయలు ఓట్లు వేసేసుకున్నాం. ఇప్పుడు తొక్క వేసుకున్నాం. దాంట్లో కలిపి ఎండుమిరపకాయలు ఎగిరిపోతాయి. ఎండుమిరపకాయలు విధంగా తక్కువాలి. ఇదిగో ఎండుమిరపకాయ ఉప్పు వేసుకొని తక్కున్నాం. ఉప్పు వేసుకున్న ఎండుమిరపకాయలు తొందరగా నలుగుతాయి. ఇక ఎండుమిరపకాయలు నలుగుతాం మొదలుపెట్టాయి. కొద్దిగా నలగాలి. ఫ్రెండ్స్, ఆ కందపచ్చడి రైతులో బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టుకుని చింతపండు, ఎండుమిరపకాయలు, కడవలు వేసేసుకున్నాం.
చింతపండు వేసాం కాబట్టి తొక్కున్నాం. ఎర్రగడ్డలు కారం చింతపండు ఉల్లిపాయ తీసేసుకున్నాం. రేపు కారం తీసేసుకుంటున్నాం. వేసి కారం తీసేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకులు వేసేసుకున్నాం. ఇప్పుడు తొక్కు వేసుకున్నాం. కరివేపాకులు వెళ్ళిపోతే నిదానంగా తొక్కోవాలి. ఈ విధంగా కనపచ్చని తొక్కోవాలి. ఒక్క ముక్క వేసుకొని ఈ విధంగా తొక్కోవాలి. ఈ విధంగా కచ్చపచ్చ తొక్కోవాలి. నిజంగా ఒక ముక్క వేసుకొని తొక్కోవాలి. ఇది కన్నపచ్చ అన్నంలో కలుపుకొని తింటున్నాం ఫ్రెండ్స్. నోరు కొడుతున్నప్పుడే చూద్దాం తినాలనిపిస్తున్నాయి. పచ్చడి ఇంకా కొద్దిగా తొక్కోవాలి. నేను కందపచ్చడి నలిగిపోయింది. ఇప్పుడు కొద్దిగా నలిగాలి కందపచ్చడి. పచ్చడి నలిగిపోయింది. పచ్చడిలో కారం కలుపుకొని తక్కున్నాం. ఇలా తీసేది ఉడికాయలు కారం. పచ్చడిలో కారం వేసేసుకుంటున్నా. ఇంత తక్కువ ఎన్ని ఉడికాయలు చింతపండు కారం. ఇప్పుడు రెండు పచ్చడి కారం కలిసి తక్కున్నాం. ఇది కూడా పచ్చళ్ళు వెళ్ళిపోయి వేసేసుకున్నాం. పచ్చళ్ళు వెళ్ళిపోయి మొత్తం వేసేసుకున్నాం. వెళ్ళిపోయి కప్ వేసుకున్నాం ఫ్రెండ్స్. వెళ్ళిపోయి పచ్చళ్ళు పచ్చి నెల్లి తక్కున్నాం. పచ్చడి వెళ్ళిపోయి తీసేసుకున్నాం. పచ్చడి కింద తీసేసుకుంటున్నా. పచ్చడి గిన్నెలో తీసుకున్నప్పుడు ఎందుకంటే టమాటా వేసేసుకున్నాం. మా చెట్టుకి వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చేసుకున్నాం. మా కరివేపాకు చెట్టుని కరివేపాకు కోసుకున్నాం. కరివేపాకు కోసేటప్పుడు టమాటా తీసుకున్నాం. వెళ్ళిపోయి పయనించుకున్నాను. నాకు ఎన్ని మునగాలు వేయించుకున్న నూనె కొంచెంలో కాకపోతే కొంచెం పోసేసుకున్నాం ఫ్రెండ్స్. కంద పచ్చడి టమాట కింద ఎక్కువ నూనె వేయాలి. ఈ పచ్చడి చాలా రోజులు ఉంటుంది. చేసుకోండి. ఈ పచ్చడి బాగా కలకలాడుతూ ఉండవు ఫ్రెండ్స్. ఇలా కొట్టు తినాలి ఫ్రెండ్స్ పచ్చడా. ఇప్పుడు నూనె ఎల్లుల్లిపాయలు వేసేసుకుందాం. ఇందులో ఇగో టమాటాలు వేసుకున్నాం. ఒకసారి తిప్పుకున్నాం. టమాటాలు ఎంచుకోవాలి. నూనె అరగంట మారిపోతే అందుకే అరగంట కోని తిప్పుకుంటా ఉంటుంది. చట్నీ కోసుకొచ్చిన కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కరివేపాకు వేసుకొని విధంగా తిప్పుకోవాలి. టమాటా ఏ విధంగా వేస్తుందో ఈ కాలు తీసుకొని పచ్చడి తింటా పోయి ఉందో.
ఇదిగో తర్వాత ఏమైనా కొద్దిగా అవ్వాలి. కొద్దిగా తర్వాత పచ్చడి వేసేసుకున్నాం. తిరుమతలో పచ్చడి వేసేసుకున్నా. పచ్చడి టమాటలు వేసుకోవాలి. ఇది పచ్చడి కంద పచ్చడి జిగుల్లాగా ఉంటుంది, అందుకే లేట్ అవుతుంది తీతాకి. టమాటలు పచ్చి వేసుకొని వివరంగా తిప్పుకోవాలి. ఫ్రైస్ ఎలా తిప్పుకోవాలో అక్కడ నుంచి ఉపయోగించుకోవాలి. కనపడి పచ్చి పోసం పోయినా కద్దురు పోయిద్ది టేస్ట్. పచ్చడి కాటా మసాలా చేసుకుంటే బాగుంటుంది, చాలా చాలా మంచిది. అందుకని కాటా మసాలా చేసుకున్నా పచ్చడి. ఈ పచ్చడి ఒక 2 నిమిషాలు ఇలానే ఉపయోగించుకున్నా. చూడండి టమాటా వేసిన తర్వాత ఎంత బాగుందో. నా మీరు చూస్తున్నట్టే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ కొట్టేసి నీ వంట బాయ్ బాయ్.